ఈ ఎడారి మొక్క పేరైతే మనకందరికీ తెలుసు కదా, మదర్ ఆఫ్ థౌజండ్స్ ప్లాంట్. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టామ్ థాట్స్. ఈ మొక్కల ప్రోపగేషన్ అయితే చాలా ఈజీ అండి. ఈ మొక్క ఒకటి కుండీలో ఉంటే బోల్డ్ మొక్కలు పెంచుకోవచ్చు. దీని ఆకు చుట్టూ కూడా చిన్న చిన్న ఈ మొక్కలు లాంటివండి, అంటే ప్లాంట్లెట్స్ అంటారు కదా, ఈ ప్లాంట్లెట్స్ ఉంటే అవి తీసుకొని కుండీలో చల్లితే వాటందరికి అవే మొక్కలు వచ్చేస్తాయి. ఇవి ఆకు మీద ఉండగానే సన్నటి వేర్లు వస్తాయండి అడుగున, చూసారు కదా. అవి తీసుకుని నేను కుండీలో వేశాను. కుండీలో ముందుగా ఇసుక మట్టి కలిపింది వేసేసి నీళ్లు పోసి రెడీగా పెట్టుకోవాలి. వీటినైతే మనం ప్రత్యేకించి వేర్లు ఉన్న వైపు అడుక్కి ఆకులు లాంటివి పైకి ఉండేటట్లుగా కూడా చేయక్కర్లేదండి. ఎలా వేసినా కానీ అవి బతుకుతాయి. ఈ ప్లాంట్లెట్స్ మట్టిలో చల్లిన తర్వాత పైన కొద్దిగా మట్టి వేసి కప్పెట్టాలి. కాకపోతే ఇవి హెల్తీగా పెరగాలంటే అచ్చంగా మట్టి కాకుండా కొద్దిగా ఇసుక కలపాలి. ఎందుకంటే ఇది ఇసుక నేలల్లోనే బాగా పెరిగే ఎడారి మొక్క కదా. ఈ మొక్క అయితే కుండీలో పెంచినా కానీ నేల మీద పెంచినా కానీ ఆ చిన్న చిన్న ప్లాంట్స్ లాంటివండి, ఆ ప్లాంట్లెట్స్ కింద పడి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. చూడండి ఎన్ని వచ్చాయో. ఎంతో ఈజీగా ఎక్కువ మొక్కల్ని ప్రోపగేట్ చేసే ది బెస్ట్ సక్యులెంట్ ఏది అంటే ఈ ప్లాంటేనండి. వర్షానికైతే ఈ ప్లాంట్లెట్స్ మొత్తం కూడా ఊడిపోయాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.